చర్చకు రండి అంటూ అధికార కాంగ్రెస్ పార్టీ విసిరిన సవాల్ చివరికి ఆ పార్టీకి బూమరాంగ్ అయిందా? బీఆర్ఎస్ వేసిన రాజకీయ వ్యూహంలో కాంగ్రెస్ చిక్కుకుందా? సమాచారం చేతిలో ఉన్న ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రెజెంటేషన్లో కాంగ్రెస్ వెనుకబడిందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. జూలై 2 ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కిన రోజు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయ వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చాయి. ఈ మొత్తం పరిణామంలో కాంగ్రెస్ రాజకీయంగా సెల్ఫ్ గోల్ చేసుకుందా అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసరడంతో ఈ గొడవ మొదలైంది. దీనికి స్పందించిన కేటీఆర్ అనంతరం చేసిన వ్యాఖ్యలు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. ఇదే సమయంలో వెల్ఫేర్ హాస్టళ్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు రాజకీయ వేడిని మరింత పెంచాయి. చివరకు ఇరు పార్టీలకు చెందిన నేతలు సమయం, స్థలం ప్రకటించుకుని ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అధికార పార్టీ అనవసరంగా ప్రతిపక్షం వేసిన రాజకీయ ఎజెండాలోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరయిందనే చర్చ జరుగుతోంది. వెల్ఫేర్ హాస్టళ్ల టెండర్లలో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా టెండర్ల మొత్తం విలువ సుమారు 1,100 కోట్ల రూపాయలే అని, అలాంటప్పుడు 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనడం ఎంత మేరకు సబబు అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ఆరోపణల్ని ఖండించగలిగే సమాచారం అధికార కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నప్పటికీ దాన్ని ప్రజలకు సమర్థంగా వివరించకుండా నేరుగా సవాళ్ల రాజకీయంలోకి వెళ్లడం కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గన్ పార్క్ వంటి సున్నితమైన ప్రాంతంలో రెండు పార్టీల నేతలు ఒకేసారి చేరే పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చింది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం రాజకీయంగా అధికార కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి, పరిపాలనా వైఫల్యాలపై చర్చ జరగాల్సిన సందర్భంలో మొత్తం రాజకీయ చర్చ వెల్ఫేర్ హాస్టళ్ల టెండర్ల చుట్టూ తిరిగేలా చేయడంలో బీఆర్ఎస్ విజయవంతమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సమాచారం ఉన్నా దాన్ని సరైన రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లే కమ్యూనికేషన్ లోపించిందనే విమర్శలు అధికార కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబానికి సంబంధించిన బదిలీ అంశాన్ని కూడా బీఆర్ఎస్ రాజకీయ కక్ష సాధింపుగా ప్రచారం చేస్తుండటంతో అధికార పార్టీపై మరింత ఒత్తిడి పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో సమాచారం మాత్రమే కాదు, దాన్ని ప్రజలకు ఎలా చేరవేస్తామన్నదే కీలకం. అది లేకపోవడం వల్లనే అధికార కాంగ్రెస్ కు నష్టం జరుగుతోందని కాంగ్రెస్ పెద్దలు కూడా గుర్తించారట. ఈ నేపథ్యంలో ఇకనైనా మరోసారి అలా జరగకుండా చూసుకుంటారో లేక కాంగ్రెస్ లో ఇదంతా కామన్ అంటూ ముందుకు వెళతారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.